హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నాకు ఈవినింగ్ స్నాక్స్గా ఏదైనా తినాలనిపించింది. అందుకే జెప్టోలో చూశాను. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. నేను కొరియన్ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఎప్పుడు రామెన్ అలా చూపిస్తా ఉన్నప్పుడు తినాలి అనిపిస్తుంది. సో అందుకని ట్రై చేద్దామని కొరియన్ రామెన్ నార్మల్ తీసుకున్నాను. అందులో సీజనింగ్ అండ్ వెజీస్ అన్ని కలిపి వచ్చినాయి. సో నార్మల్గా ఇంకా నూడిల్స్, ఇన్స్టెంట్ మ్యాగీ అండ్ ఇపి ఎలా చేసుకుంటామో అలాగే హాట్ వాటర్ పెట్టేసి నూడిల్స్ అందులో యాడ్ చేసి వెజీస్ వేసేసి అండ్ ఆ సీజనింగ్ వేసేసి హాట్ వాటర్లో ఉడికేదాకా అలా ఉంచాను. మీలో ఎంతమంది అలా చైనీస్ అండ్ కొరియన్ డ్రామాస్ చూస్తారు? అండ్ మీలో ఎంతమందికి BTS అంటే ఇష్టం? ఎవరైతే BTS అండ్ చైనీస్ డ్రామా అండ్ కొరియన్ డ్రామా చూస్తారో లైక్ చేసేయండి. నేను తీసుకున్న కొరియన్ డ్రామా అయితే స్పైసీగా ఉంది. నేను అసలు స్పైస్ అనేది టచ్ చేయను, చాలా తక్కువ. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. స్పైస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆ కిమ్చి సీజనింగ్ అనేది వేస్తున్నాను. అది చూడడానికి అయితే చాలా రెడ్గా ఉంది. చూస్తేనే అర్థమవుతుంది చాలా స్పైస్ ఉంటుందని. బట్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది చూద్దాం. మీరే చూడండి అసలు ఇప్పుడు ఎంత రెడ్గా ఉందో స్పైసీగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. నార్మల్గా ఇప్పుడు మనం చేసుకునే ఇపి అండ్ మ్యాగీలానే ఉంది. బట్ ఆ నూడిల్స్ మాత్రం చాలా థిక్గా ఉన్నాయి. మనకు వచ్చే ఇపి అండ్ మ్యాగీలో చాలా థిన్గా ఉంటాయి ఆ నూడిల్స్ అనేది. ఇప్పుడైతే ట్రై చేసి చూద్దాం. నేను అనుకున్నంత స్పైస్ అయితే ఏం లేదు, బట్ నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి.